క్లైమాక్స్ కి చేరుకున్న తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఇంకెంత కాలం విచారణ కొనసాగిస్తారు? కేసులో ఇంకా ఏం మిగిలింది? ప్రభాకర్ రావును మళ్లీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా అంటూ ప్రశ్నలు సంధించింది. దర్యాప్తుకు ప్రభాకర్ రావు సహకరిస్తారన్న సుప్రీంకోర్టు విచారణని వాయిదా వేసింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సుప్రీంకోర్టు మార్చికి వాయిదా వేసింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు మధ్యంతర రక్షణ కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ రావు విచారణకు 2 వారాల గడువు ఇప్పటికే పూర్తయిందన్న కోర్టు విచారణ ఉద్దేశం నెరవేరిందని, ఇక అదనపు విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం జైలుకు పంపాలనే ఉద్దేశంతోనే చర్యలు తీసుకుంటున్నట్టు భావించాల్సి వస్తుందన్న ధర్మాసనం ప్రస్తుతం నిందితుడిపై కఠిన చర్యలు వద్దని సూచించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారు? కేసులో ఇంకా ఏం మిగిలింది అంటూ ప్రశ్నలు సంధించింది. ప్రభాకర్ రావును ఇప్పటికే 2 వారాల కస్టడీకి అనుమతించాం. కేసు దర్యాప్తును దృష్టిలో పెట్టుకుని ఆర్టికల్ 142 కింద మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ముందస్తు బెయిల్ ఇచ్చినా పిలిచి విచారించొచ్చని, దర్యాప్తునకు ప్రభాకర్ రావు సహకరిస్తారన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాత్రపై సిట్ విస్తృత స్థాయిలో విచారణ చేపట్టింది. ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టిన సిట్ ప్రధానంగా రాజకీయ నేతల పాత్రపై కూడా ఆధారాలను సేకరించింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హయాంలో కొందరి ఫోన్లపై నిఘా పెట్టారన్న ఆరోపణలే ఈ కేసుకు కేంద్ర బిందువుగా మారాయి. నిఘా ఆదేశాలు ఎవరి నుంచి వచ్చాయి, చట్టబద్ధ అనుమతులు ఉన్నాయా అన్న అంశాలపై సిట్ స్పష్టత సాధించే ప్రయత్నంలో ఉంది. ఈ కేసును అత్యంత సున్నితంగా పరిగణించిన ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. సిట్ ఇప్పటి వరకు కాల్ డేటా రికార్డులు, డిజిటల్ ఫోరెన్సిక్ నివేదికలు, సంబంధిత అధికారుల వాంగ్మూలాలను సేకరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం జాతీయ భద్రత లేదా ప్రజా భద్రత కారణాలతో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ కు అనుమతి ఉంది. సంబంధిత అధికారి రాతపూర్వక ఆమోదం తప్పనిసరి. ఈ నిబంధనలకు విరుద్ధంగా ట్యాపింగ్ జరిగితే అది అధికార దుర్వినియోగంగా పరిగణించబడుతుంది. ఇదే అంశం ఇప్పుడు ఈ కేసులో ప్రధానంగా మారింది. ఈ క్రమంలోనే సిట్ దర్యాప్తుపై ఆసక్తి పెరిగింది.